నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు అనుమతులు లేకుండా నిర్మించారని తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. మరి నిన్న హైకోర్టులో విచారణ చేసిన తర్వాత స్టేటస్కో ఇచ్చారు. మరి ఈరోజు హైకోర్టులో విచారణ ముగిసింది, తీర్పు రిజర్వ్ చేశారు. అంటే స్టేటస్కో యథావిధిగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది తీర్పు వెలువడే వరకు. మరి తీర్పు రిజర్వ్ చేశారంటే మరి అది ఎప్పటికి, ఇవాళ రేపా, నెల రోజుల, ఎన్ని రోజులు అనేది క్లారిటీ లేదు. కానీ తీర్పు అయితే, విచారణ అయితే పూర్తయింది వేళ. మరి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు ఎక్కడ కూడా ప్రభుత్వం కూల్చివేసే ప్రక్రియకి ప్రస్తుతానికి హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. యథావిధిగా ఎక్కడైతే కార్యాలయాలు నిర్మాణంలో ఉన్నాయో లేకపోతే నిర్మించున్నాయో వాటి జోలికి అధికారులు ఎవరు కూడా వాటి జోలికి వెళ్ళకూడదు. అంతేకాకుండా తీర్పు ఈరోజు విచారణ కంప్లీట్ అయింది కాబట్టి తీర్పు రిజర్వ్ చేశారు హైకోర్టులో. మరి రిజర్వ్ చేసిన తీర్పుని మరి బెంచ్ యొక్క వారి అభిప్రాయం గౌరవ న్యాయస్థానం ఏ విధంగా వారు తీర్పు ఎప్పుడు ఇస్తారనేది తెలియదు. కానీ అప్పటి వరకు మాత్రం వైసీపీ కార్యాలయాల కూల్చివేత కార్యక్రమానికి ప్రభుత్వం ఉంటుంది. కూల్చివేత కార్యక్రమానికి కోర్టు బ్రేక్ వేసినట్లకే స్టేటస్కో కొనసాగుతున్నట్టుగానే కనిపిస్తుంది. మరి ప్రభుత్వం కూడా దీనిపైన ఏం చేయాలా అనే ఒక దిక్కుతోచిన పరిస్థితిలోనే మరి హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు ఏ విధంగా వెలువడబోతుంది, అనుమతులు లేకుండా, చట్ట పరిధిలో లేకుండా, చట్టాన్ని గౌరవించకుండా నిర్మాణాలు ఎక్కడ జరిగినా వాటి మీద మరి న్యాయస్థానం ఎలాంటి ఆలోచన చేస్తుంది అనేది తెలియదు. మరి ప్రభుత్వం అయితే ఒక ట్రయల్ రన్గా తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు. మిగిలిన జిల్లాల్లో కూల్చివేయలేదు, కానీ నోటీసులు ఇచ్చారు. కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ 30 రోజుల్లోపు ఈ తీర్పు, రిజర్వ్ చేసిన తీర్పు వెలువడే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఆ గౌరవ న్యాయస్థానానికి ఉన్న అధికారాలని మరి హైకోర్టు మరి తీర్పు రిజర్వ్ చేస్తుంది కాబట్టి మరి ఆ తీర్పు ఎప్పుడు వెలువడుతుంది అనేది మరి గౌరవ న్యాయస్థానం నిర్ణయించాలి. తీర్పు వెలువడే వరకు మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకి ఎక్కడ కూడా కూల్చే అవకాశం అధికారులకి, ప్రభుత్వానికి లేదనేది స్పష్టంగా నిన్న ఇచ్చిన స్టేటస్కో ఆర్డర్స్ని బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతానికి యథాస్థితి కొనసాగే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.